ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ఆలోచనలను స్థిరపరుస్తాడు, వారి యొక్క మార్గాల్లో వెలుగు ప్రకాశింపజేస్తాడు. దేవుడు చెప్పినట్లు అబ్రహాము నడిచాడు. తన ప్రయాణంలో దేవుడు వెలుగు కలుగజేశాడు. తన సంతానాన్ని భూమి మీద ఆశీర్వదించాడు. యాకోబు ఒంటరిగా అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని యొక్క వెలుగులో అతను నడిచాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, యెషయా యొక్క మొద్దు నుంచి చిగురు మొలుస్తుంది, వాని వేరుల నుంచి కొమ్మ పెరిగి ఫలిస్తుంది. యెహోవా చెప్పింది ఏమిటంటే, రాబోయే కాలంలో నేను దావీదు వంశంలో న్యాయవంతుడైన కొమ్మను పుట్టిస్తాడు. ఆయన రాజై తెలివిగా పరిపాలన చేస్తాడు, లోకంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఈ యొక్క ప్రవచనం మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. లూకా 1:79 ప్రకారము, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు దర్శనము అనుగ్రహించెను. మన ప్రభువైన యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రములు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. అబ్రహాము ఇస్సాకుల దేవా, నీకు స్తోత్రములు. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.